నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. భారత్ బచావో నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఈనయ్య గారి తల్లిగారు చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు గాదె ఈనయ్య గారు అయితే చెంచల్గూడ జైల్లో ఉన్నారు. మరి తనకి ఆఖరి చూపు లభిస్తుందా లేదా అనేది ఇప్పుడు మరి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. గాదె ఈనయ్య గారు ఏంటంటే తను తెలంగాణ ఉద్యమకారుడు. చాలా వరకు తన బిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ దాంట్లో కూడా రూపకర్త, వన్ ఆఫ్ ద మెంబర్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మరి తనేమో చెంచల్గూడ జైల్లో ఉన్నారు. వాళ్ళ అమ్మగారేమో మరణించడం జరిగింది. సో మరి ఇప్పుడు ఆఖరి చూపు లభించే అవకాశం ఉందా లేదా అంటారు సార్? అంటే ఆవిడ అంత్యక్రియలు రేపు జరగబోతున్నాయి వరంగల్ జిల్లాలోనే. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఆయనని అంత్యక్రియలకి హాజరయ్యే లాగా ఆదేశాలు ఇవ్వమని కోర్టులో మూవ్ చేస్తున్నారు ఆయన తరఫున లాయర్లు. కోర్టు నుంచి డెసిషన్ వస్తే అప్పుడు ఇన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తారు. రేపు ఉదయం 10:30 కార్యక్రమం జరుగుతుంది అనేది వాళ్ళు ప్రకటించారు ఆల్రెడీ కుటుంబ సభ్యులు. ఇప్పటికైతే వాళ్ళు కోర్టులో ప్రయత్నం చేస్తున్నారు లాయర్ల ద్వారా. కోర్టు నుంచి ఇంకా డెసిషన్ అయితే రాలేదు. పాజిటివ్ డెసిషన్ వస్తుందనే అనుకుంటున్నారు అందరూ. అయితే గాదె ఇన్నారెడ్డి ఆయన పేరు. ఆయన వరంగల్ ఫాతిమా స్కూల్లో చదువుకున్నారు. ఆ రోజుల్లో గ్యాబ్రియల్ స్కూలు వాటిలో చదువుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన కొండపల్లి సీతారామయ్య గారు అలాగే కేజీ సత్యమూర్తి గారు అక్కడ టీచర్లుగా వ్యవహరించారు. అక్కడ పనిచేశారు. వాళ్ళు వ్యవహరించడం కాదు, పనిచేశారు. ఆ పని చేస్తున్న క్రమంలో వాళ్ళ భావజాలం ఇన్ఫ్లుయెన్స్ ఈయన మీద పడింది స్టూడెంట్గా. పడిన తర్వాత ఈయన కొంత వామపక్ష భావజాలంతోనే ఉన్నారు. తర్వాత పీపుల్స్ వార్ నిర్మాణంలోకి కూడా వెళ్ళారు ఆయన. పీపుల్స్ వార్ నిర్మాణంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఆ ఉద్యమంలో పాల్గొంటూ ఆ క్రమంలోనే తన చెయ్యి కోల్పోయాడు. ఆయన కోల్పోయి తర్వాత బయటకు వచ్చేసి లీగల్గా జీవిస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశాడు. అంటే ఈ తెలంగాణ ఉద్యమము అనేది ఆయన స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు మొదలైంది. అంటే ఆ రోజుల్లో తొలిదశ చెన్నారెడ్డి గారు వీళ్ళ నాయకత్వంలో జరిగినటువంటి తొలిదశ ఉద్యమంలో కూడా అప్పుడు వరంగల్ ఆర్ఈసి కేంద్రంగా నడిచింది అది. ఆ ఉద్యమానికి ఒక రకంగా వెనకుండి దానికి ఒక సిద్ధాంత రూపకల్పన చేసింది కొండపల్లి సీతారామయ్య గారు అలాగే సత్యమూర్తి గారు. వాళ్ళు వరంగల్లో ఉద్యోగం చేస్తూ వరంగల్లే కేంద్రంగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కార్యక్రమం అనే దాన్ని రూపకల్పన చేశారు. ఆ కార్యక్రమంలో వాళ్ళ స్టూడెంట్గా ఈయన కూడా ఉన్నాడు. అందుకని ఆయన ఫ్రమ్ ది బిగినింగ్ తెలంగాణ ఉద్యమంతో ఐడెంటిఫై అవుతూనే వచ్చాడు. మలిదశ ఉద్యమంలో కూడా ఆయన కీలకంగానే ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ రాజకీయ ప్రయాణంలో ఈయనకు ఒక పాత్ర ఉంది. అలాగే టీఆర్ఎస్ అధికారంలోకి రావటంలో కూడా ఈయన పాత్ర ఉంది. అయితే క్రమంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈక్వేషన్స్, సంబంధాలు మారుతాయి కాబట్టి ఆయన అధికారంలో షేర్ చేసుకోవాలి, మరొక ప్రయోజనం పొందాలి అని అనుకోలేదు. అలా ఉండిపోయాడు. అలా ఉండిపోయి ఆయన వరంగల్ దగ్గరే ఒక అనాథాశ్రమం నడుపుతూ దానికి సంబంధించిన ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటూ, అంటే తన సర్కిల్లోనే దానికి ఫండ్స్ కలెక్ట్ చేస్తూ అనాథ అయినటువంటి పిల్లల్ని పెంచుతూ ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాడు ఆయన. ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మొన్న అర్బన్ నక్సలైట్ అనే పేరుతో అరెస్ట్ చేశారు. ఆయన మీద ప్రభుత్వం ఎన్ఐఏ మోపినటువంటి నేరం ఏంటంటే ఆయన ఈ మధ్యకాలంలో ఒక చనిపోయినటువంటి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకుడి మృతదేహం దగ్గర నిలబడి మాట్లాడుతూ ఈ కగార్ ఆపరేషన్ లాంటి ప్రకటన చేయటం హోంమంత్రి రాజ్యాంగబద్ధంగా చేయలేదు అని మాట్లాడారు. దాన్ని ఒక సాకుగా చూపించి ఆయన పట్టుకెళ్ళారు. అలాగే ఆయన హిడ్మా ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ గ్రామానికి వెళ్ళాడు. అది కూడా కొంతమంది మీడియా వాళ్ళ సహకారంతో వెళ్ళాడు ఆయన.
వెళ్ళి అక్కడ హిడ్మా మదర్ని వీళ్ళందరినీ కదిలించి మాట్లాడాడు. అంటే చాలా స్పష్టంగా ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఈ జరుగుతున్నటువంటి ఈ కగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని ప్రజలకి వివరించి చెప్పి ప్రజలు మాత్రమే ఆపగలరు దీన్ని. ప్రభుత్వం చేస్తున్న హత్యాకాండని ఆపగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంది అని తనకి అనుభవపూర్వకంగా తెలుసు. కాబట్టి ప్రజలకి జరుగుతున్న దుర్మార్గాలు వివరించడానికి ఆయన వెనుకాడేవాడు కాదు. ఎక్కడ అవకాశం దొరికినా ఆయన ఈ విషయాలు మాత్రమే ప్రముఖంగా మాట్లాడేవాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అంత బాలేదు అని చెప్పి వీళ్ళు అంటే వెన్నుపూసకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాడు ఆయన. ఆ పెయిన్ ఎక్కువైపోయింది, వాపు వచ్చేసింది అని వాళ్ళ కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించినా కోర్టు పట్టించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ మదర్ చనిపోయారు, ఆవిడ వయోభారం చేత చనిపోయారు. ఆవిడ కండిషన్ ఏంటంటే ఈయన బయట ఉండగా కూడా తన దగ్గరే ఉండటం మాత్రమే కాదు, ఆవిడకి ఈయనే భోజనం పెట్టేవాడు. ఆవిడ లేచి కూర్చుని తినే పరిస్థితిలో కూడా లేరు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత అంటే ఈయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టిన తర్వాత ఆ ప్రెజర్ ఆవిడ బ్రెయిన్ మీద పడింది. అలా ఒక రకంగా గాదే ఎన్నారెడ్డి మదర్ని ఒక స్టేట్ చంపేసింది అని కూడా అనుకోవచ్చు. ఈయన బయట ఉంటే ఆవిడ ఇలా చనిపోయి ఉండేది కాదు. అంటే సకాలంలో ఆహారం అందేది కాబట్టి. అంటే ఆహారం అందటం ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఏదో ఆవిడని ఫీడ్ చేస్తున్నారు, కానీ ఆవిడ బ్రెయిన్లో ఆ చివరి దశలో ఆవిడకి అనారోగ్యము, కదలలేని పరిస్థితి ఇవన్నీ ఉండి కొడుకుని తీసుకెళ్ళి అందులో పడేశారు జైల్లో అనేటువంటిది ఒక ప్రెజర్ బిల్డ్ అయింది. వదులుతారో వదలరో ఏమన్నా చేస్తారేమో తెలియదు. ఆయనేమో మార్చి 26 కల్లా అందరినీ నిర్మూలిస్తానని చెప్తున్నాడు. మరి నా కొడుకుని కూడా వాళ్ళు ఏదైనా చేస్తారేమో. ఈ ప్రెజర్ ఎక్కువైపోయింది ఆవిడ బ్రెయిన్లో. ఆ ప్రెజర్ వలన చనిపోయింది ఆవిడ. తట్టుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే మొన్న మళ్ళీ అంటే ఆవిడ మరణించడానికి ముందు రోజు పోలీసులు వెళ్ళి ఆ ఆశ్రమం అంతా వెతికేశారు. అంటే ఈయనకు సంబంధించిన పుస్తకాలు, ఏం చదువుతున్నాడు, ఏం రాస్తున్నాడు, అవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయారు. ఈ దాడి జరిగిన 2వ రోజు చనిపోయింది ఆవిడ. అంటే ఆవిడ ఒక నేరేటివ్లోకి వెళ్ళిపోయింది. కొడుకుని వీళ్ళు ఇప్పట్లో వదలరు, వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్తున్నారు, కానీ అరెస్టుగా చూపిస్తారా, అరెస్టుగానే ఉంచుతారా వ్యవహారాన్ని, లేకపోతే ఇంకేదైనా నిర్ణయం తీసుకుని ఆయన ప్రాణానికి ముప్పు తలపెడతారా అనే అనుమానం దాకా ఆవిడ బ్రెయిన్లో ఆలోచనలు నడిచి ఉండొచ్చు. అరెస్ట్ చేశారు, కోర్టుకు పెట్టారు, ఆయన జైలుకి వెళ్ళిపోయాడు, మిగిలింది ప్రశాంతంగా ఉంటే ఇది జరిగి ఉండకపోవచ్చు కూడా. కానీ వీళ్ళు ఇంటి మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించి ఆయన ఏం చదువుతాడు, ఆ పుస్తకాలన్నీ పట్టండి, ఆయన రాసిన కాగితాలన్నీ పట్టండి, ఇలా గొడవ చేశారు. ఈ డిస్టర్బెన్స్ ఆవిడని బాగా ఇబ్బంది పెట్టింది. దాని వలన జరిగిన 2వ రోజు ఆవిడ కన్ను మూశారు. మరి ఇంతకీ తనకి పర్మిషన్ దొరికే అవకాశం ఉందా లేదా సార్? మరి లాయర్లు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు నుంచి ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకుని ఆయన్ని తీసుకుని వెళ్ళాలని అక్కడికి. ఆయన మిత్రులు, అలాగే ఆయనతో పాటు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళు, ఈ భారత్ బచావోలో కలిసి పనిచేసిన వాళ్ళు, ఆ రోజుల్లో ఆయన పీపుల్స్ వార్లో పనిచేసిన కాలం నాటి మిత్రులు, వీళ్ళందరూ కూడా రేపు అంత్యక్రియల దగ్గరికి వెళ్ళి గాదే ఎన్నయ్య గారి తల్లికి నివాళులు అర్పించడంతో పాటు ఆయన చేసిన తప్పేమిటి అనేది నిలదీయాలని అనుకుంటున్నారు. తప్పు అంటే ప్రజలకి ప్రకృతి ఇచ్చిన హక్కు ప్రశ్నించటం అనేది, ఆ ప్రశ్నించే హక్కుని గుర్తు చేయటం తప్పు అని చెప్పి ఇతని మీద కేసులు పెట్టారు. ఇతనేమి ఆయుధాలు పట్టుకోమని చెప్పలేదు, ఇతని దగ్గర ఆయుధాలు ఏమీ లేవు, ఆయన ఇంట్లో కూడా ఆయుధాలు ఏమీ లేవు. బుక్స్ ఉన్నాయి, ఆయన చదువుతాడు, మాట్లాడతాడు, అంతే. అలాంటి వ్యక్తి మీద ఆయన మామూలు పార్లమెంటరీ పద్ధతిలోనే ఉన్నాడు. ఆయన ఏమో అండర్ గ్రౌండ్ రాజకీయాల్లో లేడు. ఆ రోజు పువర్తి గ్రామానికి కూడా మీడియాతో కలిసి వెళ్ళాడు. మీడియా వాళ్ళు ఆయన అడిగారు, మేము వెళ్తున్నామని, నన్ను కూడా తీసుకెళ్ళండి, మీ వెహికల్స్లో నేను కూడా వస్తానని వెళ్ళాడు. అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్, ఆ స్పిరిట్తో వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి పర్టికులర్గా హిడ్మా మదర్కి, ఇతర తల్లులకి ధైర్యం చెప్పడం కోసం. మేమున్నాం మీ వెనకాల, మీరేం టెన్షన్ పడకండి, ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ మాకు తెలుసు, మేము కూడా వీటి గురించి మాట్లాడుతున్నాం, ఏదన్నా కావాలంటే మేము కూడా మీతో పాటు కలిసి దెబ్బలాడతాం అనే భరోసా కల్పించడం కోసం వెళ్ళాడు ఆయన.
అది కూడా వీళ్ళకి ఇబ్బందిగా మారింది. మారి ఇప్పుడు ఈ అరెస్ట్ చేసి లోపల అంటే బయట ఉంటే ఇలాంటి పనులు రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు ఆయన. అంటే ఎవరైనా ఆయన మాటలకు ఆకర్షితులు అయిపోతారని చెప్పేసి ఇలాంటి చర్యకు పాల్పడ్డారని అనుకోవచ్చా సార్? డెఫినెట్గా అదే అందుకనే చేశారు. ఆయన అరెస్ట్ చేయడం వెనకాల ప్రోగ్రామ్ ఇదే. ఆయన చాలా స్పష్టంగా సాయుధ పోరాటం తాత్కాలిక విరమణ అనే మాట తప్పు, పోరాట విరమణ అనేది ఉండదు, అవతల వైపు నుంచి ప్రెజర్ పెరుగుతోంది, ఆ ప్రెజర్ అన్ని సెక్షన్స్ మీదకి వెడుతోంది, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి వచ్చి దెబ్బలాడాల్సిన పరిస్థితిని వాళ్ళే తెస్తున్నారు, వాళ్ళ కండిషన్ తెస్తూ ఉండగా మనం పోరాట విరమణ అని చెప్పడం కరెక్ట్ కాదు అని వేణుగోపాల్ మీద చాలా సీరియస్గా మాట్లాడాడు ఆయన. వేణుగోపాల్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద స్టేట్ దాడి చేయటం అనేది విచిత్రం. అందుకని ఇది రాజ్యం చేసిన హత్యగానే చూడాలి. వాళ్ళ తల్లిగారు తెరేసమ్మ ఆవిడ పేరు, ఆవిడ మరణంగా చెప్తున్నారు కానీ ఇది ఒక రకంగా స్టేట్ చేసినటువంటి హత్యగానే చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.